యోహాను సువార్త 17వ అధ్యాయం 12లో ఏ లేఖనము నెరవేరినది? ఒకసారి లేఖన భాగాన్ని చూద్దామా? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇక్కడ యేసుప్రభువు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. అయితే ఒక్కడిని తప్ప. ఆ ఒక్కడు ఎవరంటే నాశనపుత్రుడు. అతను ఎవరు కాదు, మనకందరికి తెలుసు, ఇస్కారియోతు యూదా. సో ఇస్కారియోతు యూదా నశించిపోతాడు. లేఖనము నెరవేరినట్లుగా మరి అతను నశించిపోతాడు. మరి ఇస్కారియోతు యూదా నశించిపోవాలని బైబిల్లో ఏ లేఖనంలో రాయబడింది? అసలు ఇస్కారియోతు యూదా గురించి ఎవరు ప్రవచించారు? ఎక్కడ ప్రవచించారు? ఏ ప్రవచన నెరవేర్పు గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు? ఇక్కడ యేసుప్రభు వారు పలానా అధ్యాయంలో లేదా పలానా పుస్తకంలో రాయబడినట్టుగా అన్నట్టుగా ఇక్కడ ఎలాంటి క్లూ ఇవ్వట్లేదు. కేవలము లేఖనము నెరవేరునట్లు అని మాత్రమే యూదా గురించి మాట్లాడుతున్నాడు. సో ఇస్కారియోతు యూదా గురించి, నాశనపత్తు గురించి మరి ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడ ఏ లేఖనములో ప్రస్తావించబడింది అనేది ప్రశ్న. సో బైబిల్లో కొన్నిసార్లు డైరెక్ట్గా మనకు ఆన్సర్స్ దొరకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? క్రాస్ రెఫరెన్సెస్ తీసుకోవాలి. అంటే ఇతర వచనాల్ని, ఇతర స్క్రిప్చర్స్ని మనము పరిశీలన చేయాలి. ఇప్పుడు మనము అదే చేయబోతున్నాం. సో యూదా గురించి ఎవరు ప్రవచించారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అపోస్తల మొదటి అధ్యాయంకి వెళ్దాం. 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. మరి యూదా గురించి ఎవరు ప్రవచించారు? దావీదు ప్రవచిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ప్రవచించినట్టుగా ఇక్కడ మనకు ఒక క్లూ లభిస్తూ ఉంది. మరి దావీదు ప్రవచించాడు కదా, దావీదు ప్రవచించడం అంటే ఆ ప్రవచనము మరి బైబిల్లో ఏ గ్రంథంలో, ఏ పుస్తకంలో ఉంది అనేది ప్రశ్న. ఇది తెలుసుకోవాలంటే ఆ తర్వాత వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 17వ వచనం నుంచి, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్లో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల నుంచి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా 20వ వచనాన్ని పరిశీలించండి. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవను కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది. ఇక్కడ మనకు రెండవ క్లూ వస్తుంది. మొదటి క్లూ ఏంటి? యూదా గురించి ప్రవచించింది ఎవరు అంటే దావీదు. ఈ దావీదు ఏ గ్రంథంలో ప్రవచించాడు అంటే కీర్తన గ్రంథంలో ప్రవచించాడు. సో 20వ వచనంలో 2 ప్రవచనాలు ఈ వచనంలో కనపడతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం. 69వ కీర్తనకి వెళ్దాం. సో 69వ కీర్తన ఎవరు రాశారు? దావీదే రాశాడు. ఎందుకంటే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దావీదు రాశాడే లేదా. 20వ వచనం చూడండి. వారి పాలెము పాడవునుగాక, వారి గుడారములో ఎవడును ఉండకపోవునుగాక. సో ఎగ్జాక్ట్గా ఇదే మాట మనకి అపోస్తల మొదటి అధ్యాయం 20వ వచనంలో కనపడుతుంది. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవరు కాపురం ఉండకపోవునుగాక. ఇప్పుడు ఇంకొక వచనాన్ని చూద్దాం. 109వ కీర్తన మొదటి వచనం నుంచి, నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనంగా ఉండకము. నన్ను చెరపాలని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి పక్కనే నిల్చునుగాక. వాడు విమర్శలోకి తేబడినప్పుడు దోషిని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమవునుగాక. 8వ వచనం, వాని జీవిత దినములు కొద్దిగా అవునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. సో 8వ వచనం చివరి భాగం చూడండి. వాని ఉద్యోగము
వేరొకడు తీసుకొనుగాక. సో ఎగ్జాక్ట్గా ఇదే మాట మనకి అపోస్తల కార్యం 1 అధ్యాయం 20 కనబడుతుంది. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఓకే. సో కాబట్టి యూదాకు వచ్చినటువంటి ఈ యొక్క 2 ప్రవచనాలు మనం చూసాం. ఒకటేంటిది అంటే మరి అతని యొక్క ఇల్లు పాడైపోతుంది, ఇక ఎవరు దానిలో కాపురం ఉండరు. రెండవది ఏంటిది, అతని యొక్క ఉద్యోగము వేరొకడు తీసుకుంటాడు. సో యోహాను సువార్త 17 అధ్యాయం 12 ఏ లేఖనము నెరవేరింది అంటే 2 లేఖనాలు నెరవేరునట్లుగా. ఏంటి ఆ 2 లేఖనాలు? 69వ కీర్తన అలాగే 109వ కీర్తన. సో ప్రవచించినట్లుగానే యూదాకి ఆ పరిస్థితి ఏర్పడింది. ఓకే. సో మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, వీలు చూసుకొని నేను వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, బ్లెస్ అయినట్లయితే ఆ విషయాన్ని కూడా మీ స్పందనను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే దీన్ని షేర్ చేయండి. అండ్ ఈ యొక్క టీచింగ్స్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ bless you.